పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే వచ్చిన రెండేళ్లలోనే వాటిని భ్రష్టు పట్టించిన ఘనత రేవంత్ సర్కార్దేనని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో బీఆర్ఎస్ గిరిజన నేత డాక్టర్ ప్రత్యనాయక్ చేపట్టిన బస్తీబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీలను కార్డుల ద్వారా గుర్తు చేశారు. ఆమనగల్ అభివృద్ధి చెందాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బాకీ కార్డు కూడా మనకు అర్థమయ్యే రీతిలో పంచడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో పట్టణ ప్రగతి కుంటుపడిపోయింది, పల్లె ప్రగతి కూడా కుంటుపడిపోయింది. ఇటు గ్రామ పంచాయతీలు దెబ్బతిన్నాయి, ఇటు పట్టణాలు దెబ్బతిన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రగతి కింద మిషన్ భగీరథ కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మిషన్ కాకతీయ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ట్యాంకు బండ్ల నిర్మాణం చేయించడం జరిగింది. దాంతో పాటు మరి పచ్చదనం పరిశుభ్రత కింద మరి చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా ఈరోజు మంచి ఆక్సిజన్, మరి అందరికి కూడా ఆక్సిజన్ వచ్చే విధంగా, అందరు కూడా ఆరోగ్యవంతంగా ఉండే విధంగా అది కూడా కార్యక్రమం చేయడం జరిగింది. పట్టణ ప్రగతిలో, పల్లె ప్రగతిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది, ఒక ట్యాంకర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ధామాలు నిర్మాణం చేయించడం జరిగింది. దాంతో పాటు సెగ్రిగేషన్ షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు డంపింగ్ యార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా సిబ్బంది కూడా నియమించి ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించడం జరిగింది. ఈ రోజు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. పట్టణాలు దెబ్బతిన్నాయి, పల్లెలు దెబ్బతిన్నాయి. ప్రజలు కూడా ఈ రోజు మొత్తం కూడా ఆవేదనతోటి, బాధతోటి ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుగురించి ఈ రోజు ఆమనగల్ పట్టణంలో ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు.